బైబిల్ తెలవండి, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ తర్వాత 24 నుంచి 23లో చదివితే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచును. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించును. ఇది ఇక్కడున్న సంభవం. ఇక్కడైతే మొత్తం వివరంగా లేదు, కానీ దీని మొత్తం వివరంగా ఎక్కడుందంటే సేమ్ ఇదే మార్కు సువార్తలో ఉంటుంది. ఆ మార్కు సువార్తలో మనం చదివితే దీని గురించి వివరంగా ఉంటుంది. ఆ మార్కు సువార్త కూడా చదివి దాని నుంచి మనం మాట్లాడుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు నేను చదువుతా, మీరు వినండి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడు బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయన వెంబడి ఆయన మీద పడుచుండిరి. తర్వాత 35, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిర అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిర అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను అనేవారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో కొన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండు ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పెట్టి తలా తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. హల్లెలూయా. ఈరోజు ఎక్కడికి కుటుంబ ప్రార్థన రావడానికి నాకు ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఎన్నెన్నో అడ్డులు వచ్చినాయి. కుటుంబ ప్రార్థనకు రాకుండా ఎన్నో అడ్డులు, ఆటంకాలు ఎన్నెన్నో ఎదురైనాయి. కానీ అన్నిటిని అధిగమించి దేవుడు ఆ అడ్డులన్నిటిని తొలగించి మరలా ఈ కుటుంబ ప్రార్థనలోకి దేవుడు నడిపించాడు. ఎన్నో అడ్డులు వచ్చినాయి కుటుంబ ప్రార్థన రానివ్వకుండా ఈరోజు, కానీ దేవుడు ఆ అడ్డులన్నిటినీ తొలగించి కుటుంబ ప్రార్థనలో మీతో పాటు దేవుని వాక్యాన్ని నేను కూడా వినడానికి దేవుడు ఈరోజు ఈ కుటుంబానికి చెప్పాల్సిన మాటల్ని ఈ కుటుంబానికి ప్రకటించడానికి సహాయం చేసినాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు ఒక ఊరిలో ఉండగా అక్కడ అధికారి, ఆ ఊరిని పరిపాలిస్తున్న అధికారి వాళ్ళ కూతురు మత్తయి సువార్తలేమో చచ్చిపోయిందంట. మత్తయి సువార్తలేమో చచ్చిపోయింది. మార్కు సువార్తలు ఏమిటంటే చావడానికి ఇంక సిద్ధంగా ఉంది. ఒక నిమిషంలో 2 నిమిషంలో చచ్చిపోతుంది. అలాంటి సందర్భంలో ఉంది. అలాంటి సందర్భం ఉంటే ఈ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కూతురు చచ్చిపోయిందని ఒక
దగ్గర చెప్తున్నారు. ఇంకొక దగ్గర ఏమంటే చావడానికి సిద్ధంగా ఉంది. అంటే మన భాషలో చెప్పాలంటే క్రిటికల్ కండిషన్, ఇంకా 1 నిమిషంలో 2 నిమిషాల్లో చచ్చిపోతుంది. ఆ పరిస్థితుల్లో నా కూతురు ఉంది. అయినా సరే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి మీద చేయి పెడితే ఆ అమ్మాయి బాగైపోతుందయ్యా అని బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు యేసు ప్రభు వండుకొని సరే నేను మీ ఇంటికి వస్తానని చెప్పేసి చెప్తాడు. అక్కడికి ఒక సంభవం జరుగుతుంది. దాని కింద ఏమొస్తుందంటే రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆమె అనేక చోట్ల బాధపడి యేసు ప్రభుని ముట్టి తాకి స్వస్థత పడుతుంది. ఇదే అక్కడ జరుగుతుంది. అంటే యేసు ప్రభు ఆ ఊరి నుంచి ఆ అధికారి ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో రెండవ సంభవం జరుగుతుంది. ఆ రెండవ సంభవం గురించి మనం పక్కన పెడితే ఈ మొదటి సంభవం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఆడు బ్రతిమలాడుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే సరే మీ ఇంటికి వస్తాను పదా అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి పోతామంటే ఇది ఇల్లు అనుకుందాం. ఇది ఇల్లు. యేసు ప్రభు ఆ చింత చెట్టు దగ్గర వస్తున్నాడు ఇంటికి. ఈ అమ్మాయి ఎలాంటి బ్రతుకులో చావు బతుకులో ఉంది. 1 నిమిషంలో 2 నిమిషాలు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. యేసు ప్రభు అక్కడ వస్తున్నాడు. వెంటనే ఈ ఇంట్లో ఎంతమంది ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. పెద్ద పెద్ద కేకలు అరుపులు వినిపిస్తున్నాయి, ఏడుస్తున్నారు. ఒక 4-5 మంది యేసుప్రభు దగ్గర పోయి, యేసుప్రభు కదా ఆ అధికారి దగ్గర పోయి, అధికారి కూడా యేసుప్రభుతో పాటు వస్తుంటే పోయి అధికారి దగ్గర పోయి ఎందుకయ్యా యేసుప్రభుని కష్టపెడతావు, ఎందుకు ఆయన ఇబ్బంది పడతావు, నీ కూతురు చచ్చిపోయింది, ఇంకా ఆయన ఎందుకు, ఆయన వచ్చి కూడా ఏం ప్రయోజనం లేదు, ఆయన చచ్చిపోయింది నీ కూతురు, ఇంకా ఎందుకు నువ్వు పిలుచుకొని వచ్చినా కూడా ఏం లాభం లేదు అని ఈ మనుషులు వచ్చి ఆ అధికారికి చెప్తారు. అధికారికి చెప్తే నా కూతురు చచ్చిపోయిందా అని చెప్పేసి అధికారి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే అప్పుడు యేసుప్రభు అధికారిని చూసి భయపడకు, ధైర్యంగా ఉండు, నమ్మకం మాత్రం పెట్టుకో అని చెప్తాడు. చెప్పేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంటి దగ్గరికి వస్తే ఇంకా అమ్మాయి చనిపోయింది, చిన్న కుమార్తె చనిపోయింది, 12 సంవత్సరాల ఆమెగా చనిపోయింది. ఇంటి చనిపోయిందని చెప్పి ఒకటే కుమార్తె ఏడుస్తున్నారు. ఇంట్లో పాది అమ్మా నాన్నలు బంధువులు స్నేహితులు అందరూ గొల్లు పట్టి ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు చనిపోయిందని. చనిపోతే యేసుప్రభు చూసి ఏడ్చొద్దండి, ఆగండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఏడ్చొద్దండి అని చెప్తే వాళ్ళు చచ్చిపోకుండా ఏడ్చకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నారు కొందరు. యేసుప్రభు అంటున్నాడు, అమ్మాయి చనిపోలా, అమ్మాయి ఏం చనిపోలేదు, మీరు బాధపడితే అమ్మాయి నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అంటున్నాడు. అప్పుడు వీళ్ళందరూ చూసి ఏం మాట్లాడుతున్నావు, ఎవరైనా నువ్వు, మా కళ్ళ ముందే చచ్చిపోయింది ఆ అమ్మాయి, రోగంతో బాధపడితే ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము, మా కళ్ళ ముందే చచ్చిపోయింది, నువ్వేమో చచ్చిపోలేదు నిద్రపోతుందంట, నువ్వేమో తెక్కలోడా పిచ్చోడా అని చెప్పి యేసుప్రభుని తిడుతున్నారు. యేసుప్రభుని తిడుతుంటే అప్పుడు యేసుప్రభు అధికారం అనుకొని ఫస్ట్ వీళ్ళందరినీ బయటికి పొమ్మని చెప్పు, ఈ ఏడ్చే వాళ్ళందరినీ, ఈ ఏడుపు గొట్ట మగాళ్ళని బయటికి పొమ్మని చెప్పు అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఏడ్చే వాళ్ళందరినీ యేసుప్రభు అక్కడ ఉండే వాళ్ళందరినీ బయటకు తోలేస్తాడు. బయటకు తోలేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను అమ్మను యేసుప్రభుతో పాటు 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఆ అమ్మాయి చచ్చిపోయిన శవం అక్కడ ఉంటుంది. చచ్చిపోయిన శవం అక్కడ ఉంటేనే యేసుప్రభు వాళ్ళని పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టి చిన్నదానా లే అని చెప్పి హిబ్రూ భాషలో అంటాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఆ అమ్మాయిని ముట్టి చిన్నదానా లే అని చెప్తాడో వెంటనే చచ్చిపోయిన అమ్మాయి లేచి బ్రతుకుతుంది. ఎప్పుడే చచ్చిపోయిన అమ్మాయి లేచి బ్రతుకుతుందో వెంటనే అక్కడున్న తల్లిదండ్రులు, ఈ 3 శిష్యులు ఆశ్చర్యపడిపోతారు. ఆశ్చర్యపడిపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని బయటకు తీసుకుని వస్తే అక్కడ జనసమూహం అంతా ఆశ్చర్యపోతారు. అది ఇక్కడ జరిగిన సంభవం. సింపుల్గా చెప్పాలంటే ఒక చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న యేసుప్రభు దగ్గర పోయి బ్రతిమలాడుకుంటే యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చి చచ్చిపోయిన అమ్మాయిని బ్రతికించాడు మళ్ళా తిరిగి. ఎప్పుడైతే బ్రతికించినాడో ఆ కుటుంబం అంతా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయినారు. ఇది అక్కడ జరిగిన సంభవం. అర్థమైందా? దీనిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈరోజు నేర్చుకుందాం. దీనిలో నుంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే అధికారి యొక్క 4 లక్షణాలు. ఈ చచ్చిపోయిన కుమార్తె ఉంది కదా, ఈ చచ్చిపోయిన కుమార్తె మరలా తిరిగి బ్రతకడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందువలన చచ్చిపోయిన కుమార్తె మరలా తిరిగి బ్రతికింది, ఎందుకోసం యేసుప్రభు బతికించినాడు అనేది మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోబోయే ముందు 4 లక్షణాలను నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అధికారికి ఉన్న 4 లక్షణాలు. ఈ సంభవం నుంచి అధికారికి ఉన్న 4 లక్షణాలు. అక్కడ మనుషులు వచ్చి చెప్పారు కదా వాళ్ళతో, నీ కూతురు చచ్చిపోయింది, ఇంకో నువ్వెందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావు అని చెప్పారు కదా. అన్యులకున్న 4 లక్షణాలు, అధికారికి ఉన్న 4 లక్షణాలు, అన్యజనులకు ఉన్న 4 లక్షణాలు,
చిట్ట చివరిగా ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకున్న 4 లక్షణాలు. 4 లక్షణాలు నేను చెప్పాలనుకున్నాను. దేవుడు నాకు అదే ప్రేరేపించినాడు ఈరోజు. సో అధికారికున్న 4 లక్షణాలు, అన్యులకున్న 4 లక్షణాలు, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకున్న 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలు మనం తెలుసుకుంటే చచ్చిపోయిన కుమార్తె ఎందుకు బ్రతుకుండేదని మనకి తెలుస్తుంది. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మన జీవితంలో చచ్చిపోయాయి అనుకున్న ఆశలు కూడా తిరిగి చిగురించి ఫలించి పుష్పించి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా, అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం. సరేనా? చచ్చిపోయిన ఆశ ఎప్పుడు చిగురించి ఫలించి అభివృద్ధి చెందుతుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం. సరేనా? సో ఫస్ట్ ఎవరెవరు క్యారెక్టర్లు చెప్పిన నేను, అధికారికున్న 4 లక్షణాలు, అన్యులకున్న 4 లక్షణాలు, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకున్న 4 లక్షణాలు. దీని నుంచి మనం నేర్చుకుంటాం. చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ 4 నేను చెప్పాలనుకున్నాను. ఆ 4 లక్షణాలు చెప్పేసి దేవుని ముగించేద్దాం. ఫస్ట్ అధికారికున్న 4 లక్షణాలు ఏంటి? ఎందుకోసం చచ్చిపోయింది అనుకున్న తన కుమార్తె బ్రతకడానికి గల ఈ అధికారంలో ఉన్న 4 లక్షణాలు ఏంటి చూద్దామా? చూడండి, ఆ మత్తయి సువార్తలోనే నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతా చూడండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. హల్లెలూయా. ఇక్కడ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మ్రొక్కి ఆయనకున్న సమస్యని చెప్పాడంట. ఇక్కడి నుంచి అధికారికున్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, ఇతను ఆ ఊరికి పెద్ద అధికారి. అర్థమైందా? ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసరు. ఇప్పుడు అధికారి కుమార్తెకి బాగలేదు. ఇప్పుడు ఆ అధికారి అనుకుంటే యేసు ప్రభునే తన దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా. ఒక అధికారి స్థాయిలో ఉండేవాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసుల స్థాయిలో ఉండేవాడు, ఆ ఊరిని పరిపాలిస్తున్న ఆ వ్యక్తి అనుకుంటే యేసు ప్రభునే తన దగ్గరికి పిలిపించుకోగలడు. ఎందుకు? అంత స్థాయి అధికారం ఉంది. కానీ ఈయనేం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి ఈయనే వచ్చాడంట. తన అధికారాన్ని తన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి ఈయన వచ్చాడు. అంటే దీని నుంచి మొట్టమొదట లక్షణం మనం అధికారులు ఏం చూస్తామంటే, తనకి అధికారం ఉందని, తనకి బలం ఉందని, తనకి పవర్ ఉందని ఇవేమీ అతను చూపించుకోకుండా తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతని దగ్గర ఎంత అధికారం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పవర్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి తనను తాను తగ్గించుకొని, నేను అధికారం కాదు, యేసు ప్రభు దగ్గర నాకు అధికారం ఏమీ లేదు, ఆయనకు దగ్గర నా అధికారం కానీ, నా బలం కానీ, నా పలుకుబడి కానీ, నా పేరు కానీ, నాకున్నవన్నీ వ్యర్థము ఆయన ముందరనే తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభునే తన దగ్గరికి పిలుచుకోకుండా, ఈ అధికారం యేసు ప్రభు దానికంటే మించింది కాదని చెప్పేసి తన అధికారాన్ని పక్కన పెట్టేసి తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సరేనా? మొట్టమొదటికి అధికారంలో ఉన్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే తనని తాను తగ్గించుకున్నాడు. ఏంది చెప్పండి? తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండో లక్షణం అంటే ఆయనకి మ్రొక్కాడు. ఏం చేశాడు? ఆయనకి మ్రొక్కాడు. రెండో లక్షణం, అధికారంలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే యేసుక్రీస్తును నమ్మాడు. మ్రొక్కడం అంటే నమ్మాడు. ఇప్పుడు ఎవరన్నా అన్యులు కానీ, క్రైస్తవులు కానీ, లేకపోతే మహమ్మదీయులు కానీ, లేకపోతే ఏ దేవుని నమ్ముకున్నా కానీ వాళ్ళ దేవుని ఎందుకు మొక్కుతారు? వాళ్ళకున్న కోరికల్ని తీరుస్తారని నమ్మకంతో మొక్కుతారు, అంతే కదా. నమ్మకం లేకపోతే ఎవరు మొక్కుతాడా? నొక్కరు కదా. నమ్మకం ఉంటేనే ఈయన దగ్గరికి పోతున్నాము, ఈ దేవుడి దగ్గరికి పోతున్నాము, ఆయన దగ్గరికి పోయి మనము టెంకాయో లేకపోతే ప్రార్థన కొట్టో లేకపోతే నమాజ్ ఏదో చేస్తే ఈయన మాకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ఉంటేనే ఎవరైనా, ఆ నమ్మకం ఉంటేనే పోయి మొక్కుతారు, అంతే కదా. ఇప్పుడు ఈ అధికారి యేసు ప్రభును వచ్చి మొక్కడంటే అతని ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తును నమ్మాడు. ఏం చేశాడు? నమ్మాడు. యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాడు. మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకున్నాడు.
రెండోదిగా యేసుక్రీస్తుని నమ్మాడు. మూడోదిగా యేసుక్రీస్తుని ఏమని నమ్మాడు అనేది మనం చూడాలి. ఫస్ట్ ఏంటి తగ్గించుకున్నాడు, రెండోది నమ్మాడు. యేసుక్రీస్తుని ఏమని నమ్మాడు అంటే అక్కడ చెప్తున్నాడు ఏమంటే, అతనే చెప్తున్నాడు నా కుమార్తె చచ్చిపోయింది. ఏమని చెప్తున్నాడు? నా కుమార్తె చచ్చిపోయింది, అయినా సరే యేసయ్యా నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేయి పెడితే చాలు, చచ్చిపోయిన నా కుమార్తె బ్రతుకుతుంది. అదే కదా అక్కడ రాయబడింది, నేను చదువుతూ చూడండి. అది నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆ యేసు ప్రభుత్వం ఏం చెప్తున్నాడంటే, అధికారి నా కుమార్తె చచ్చిపోయింది, అయినా సరే నువ్వు వచ్చి చేతులు పెడితే ఆమె బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. అంటే అసాధ్యమైన దాన్ని కూడా దేవుడు సుసాధ్యం చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే అనే విశ్వాసం, అనే నమ్మకం కాకుండా ఇంకొక నమ్మకం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ సంభవానికి ముందు, ఈ సంభవానికి అంటే ఇప్పుడు ఈ చనిపోయిన ఈ 11 సంవత్సరాల అమ్మాయి ఉంది కదా, ఈ 12 సంవత్సరాల అమ్మాయిని ఈ సంభవం జరగకముందు యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని బతికించినట్టు ఎక్కడ లేదు. మీరు కావాలంటే చూడండి, యేసు ప్రభు అద్భుతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి, 8వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి. 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభు చేసిన ఉపదేశం ఉంటుంది, కొండ ప్రసంగం అంటారు. 8వ అధ్యాయం నుంచి యేసు ప్రభు చేసిన అద్భుతాలు అంటే స్వస్థతలు, అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ మనం చూస్తే కుష్ఠరోగులను స్వచ్ఛపరచినట్టు ఉంటుంది, దయ్యాలను వెళ్ళగొట్టుంటుంది, పక్షవాయుం బాగు చేసినట్టు ఉంటుంది, నెక్స్ట్ మంచం మీద పడి ఉన్న కుష్ఠరోగిని బాగు చేసినట్టు ఉంటుంది, అనేక దయ్యాలు పట్టిన సేనానే దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు ఉంటుంది, పేతురు అతను జ్వరంతో బాధపడుతున్న అతను స్వస్థపరిచినట్టు ఉంటుంది. ఇట్లా రకరకాల జబ్బుల్ని స్వస్థపరిచినట్టు ఉంటుంది. కానీ చచ్చిపోయిన ఒకరిని బ్రతికించినట్టు ఎక్కడ కనిపించదు. ఆ సమయం జరగక ముందు కూడా అలాంటి అద్భుతం యేసు ప్రభు చేసినట్టు ఎక్కడ కనిపించదు. కానీ ఇప్పుడు ఈ అధికారి ఏమనుకుంటున్నారంటే, చచ్చిపోయిన ఒక ఆమెని బ్రతికించినట్టు ఎక్కడ దాఖలు లేకపోయినా, ఎక్కడ చరిత్ర లేకపోయినా, ఎక్కడ వినకపోయినా, ఎక్కడ చూడకపోయినా ఇతనేం చేసినాడు? దాన్ని నమ్మాడు. యేసు ప్రభు ఏమైనా చేయగలడు, ఏమైనా సాధ్యమే అని నమ్మాడు. అంటే అలాగ జరుగుతుంది, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అని ఎక్కడా వినకపోయినా, ఎక్కడా చూడకపోయినా, చరిత్రలో లేకపోయినా యేసుక్రీస్తు చేయగలడు అని ఇతను నమ్మాడు. అది అతని నమ్మకం. అతని నమ్మకం ఏంటంటే, అసలు ఆశలే లేని, అలా జరుగుతుంది అని ఎక్కడా వినని, ఎక్కడా చూడని, ఎక్కడ రాయని, ఎప్పుడు వినని, ఎప్పుడు జరగని దాన్ని కూడా యేసు ప్రభు చేయగలడు అని ఇతని నమ్మకం. అర్థమైందా? ఇతని నమ్మకం ఏంటంటే, ఎక్కడ మనం చూడకపోయినా, ఇలా జరుగుతుంది అని ఎక్కడా చూడకపోయినా, వినకపోయినా, అసలు ఎక్కడ రాకపోయినా సరే అలాగ యేసు ప్రభు చేయగలడు అని నమ్మాడు. అది అతని నమ్మకం. అర్థమైందా? 3 చెప్పిన లక్షణాలు. మొట్టమొదటిది అంటే తనను తాను తగ్గించుకున్నాడు. రెండోది యేసుక్రీస్తుని నమ్మాడు. మూడోది ఏం నమ్మాడంటే, అసలు ఎక్కడ అలాంటి జరగకపోయినా సరే యేసు ప్రభు దాన్ని చేసేయగలడు. ఎవరు చేయకపోయినా, ఎవరు ఎక్కడ చూడకపోయినా, ఎక్కడ వినకపోయినా సరే యేసు ప్రభు అనుకుంటే దాన్ని చేసేయగలడు అనేది నమ్మాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామిడి చెట్లో నుంచి మామిడి పండు రావడం, కింద పడడం సహజం, అందరికీ తెలిసిందే కదా. మామిడి చెట్లో నుంచి మామిడి పండు మాగిన తర్వాత ఏం చేస్తుంది? చెట్లో నుంచి రాళ్ళు కింద పడిపోతుంది. ఇది సహజమే కదా మామూలుగా. అదే మామిడి పండు కింద పడిన మామిడి పండు తిరిగి దానంతగా అది ఎత్తుకొని మళ్ళీ అతికించుకుంది అనుకో, ఆ మామిడి చెట్టు పోయి అతుక్కుంటుందా? కింద పడిన మామిడి పండు దానంతగా అదే పోయి మళ్ళీ అత్తటానికి అతుక్కుంటుందా? అతుకోదు కదా. అలాంటిది కూడా యేసు ప్రభు చేయగలడనే నమ్మకం. మీకు అర్థమయ్యే భాషలో అర్థమైందా? యేసు ప్రభు అనుకుంటే కింద పడిపోయిన మామిడి పండు కూడా పైకి పోయి దానంతగా అదే అతికిచ్చేయగలడు అనే నమ్మకానికి వచ్చాడు. అద్భుతం, ఆశ్చర్యం అంటే ఏంటి తెలుసా? అద్భుతం, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అద్భుతం, ఆశ్చర్యకారం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న వాటిని చేసినాడు అని చెప్పేది కాదు. అద్భుతం అంటే ఏంటంటే, మాకు జ్వరం వచ్చిందండి, మేము టాబ్లెట్ వేసుకున్నాం, యేసు ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు, అబ్బా ఎంత అద్భుత కార్యం చేసినాడు, అది అద్భుతం కాదు. అదేంటంటే సహజం. దాన్ని ఏమంటారు? సహజం అంటారు.
జ్వరం వేసుకుంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది సహజంగా జరిగేది, అంతే కదా. అద్భుతం అంటే ఏంటంటే అలా జరగటానికి అవకాశమే లేదు, అలా జరిగే పరిస్థితే లేదు, ఎక్కడ అలాంటి ఛాన్సే లేదు, కానీ జరిగింది, దాన్ని అద్భుతం అంటారు. అర్థమైందా? అలా జరగడానికి అవకాశమే లేదు, అలా అసలు ఎక్కడ జరగదు, కానీ జరిగితే దాన్ని అద్భుతం అంటారు. ఇప్పుడు నేను చెప్పినా కదా మామిడి పండు ఎగ్జాంపుల్, చెట్లో నుంచి కింద కాయ రాలిపడడం సహజం. ప్రభా యేసు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆ చెట్లోండి మామిడి పండు ఎట్టగైనా సరే రాలి పడిపోయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినావు, చెట్లోండి మామిడి పడి రాలి కింద పడింది. అబ్బా యేసు ప్రభు ఎంత అద్భుతం చేసినాడు అంటే అది అద్భుతం కాదు, అదేంటి సహజం, అదేంటి సహజం. అట్లా కాదు ప్రార్థన. అద్భుతం ఏంటంటే యేసయ్య మామిడి పండు కింద రాలిందయ్యా, ఇది తిరిగి దాన్ని అతుక్కోవాలి యేసయ్య, పొయ్యి ఇదే పొయ్యి అతుక్కోవాలి యేసయ్య, నువ్వు ప్రార్థన చేసినావు, అది పోయి అట్లా అతుక్కునింది, దాన్ని ఏమంటారు? అద్భుతం అంటారు. అంటే అలా జరగడానికి అవకాశమే లేదు, అయినా సరే జరిగితే దాన్ని అద్భుతం అంటారు. ఇతను కూడా అదే నమ్మాడు, అలా జరగడానికి అసలు అవకాశమే లేదు, అసలు జరిగినట్టు కూడా ఎక్కడ చూడలే, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికినట్టు ఎక్కడ అతను అంత ముందు కానీ యేసుప్రభు అట్లా చేసినట్టు కూడా అతనికి తెలియదు. అక్కడ చేయలే, యేసుప్రభు కూడా అలాంటి చేయలే. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించినట్లు యేసుప్రభు చేయలే. ముందన్నోటి చేసినోటి సహజంగానే జరిగిండొచ్చు, కానీ చచ్చిపోయిన వాళ్ళు బతకడం అంటే అది అద్భుతమే. అలాంటిది జరగల, కానీ ఇతను నమ్మాడు, యేసు ప్రభు అలాంటిది కూడా చేయగలడు అని నమ్మాడు. సరేనా? నమ్మాడు. ఇది 3వ లక్షణం. 4వ లక్షణం ఏంటంటే ఆయన అక్కడే ఉంది, ఏమనంటే నేను చదువుతాను ఎవరేనండి. చూడండి, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. ట్రాన్స్లేషన్ ఏమంటే నీవు మా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఆమెను ముట్టుము అని ఉంటుంది. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడంట. ఏమని? అయ్యా మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి వచ్చి నా కూతురిని ముట్టయ్యా, మా కూతురిని బాగు చెయ్యా, చనిపోయిందయ్యా, కైనా నువ్వు వస్తే మా ఇంటికి వస్తే చాలయ్యా, ఆయన బ్రతుకుతుందయ్యా అని చెప్పేసి యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? తన ఇంటికి రమ్మని బ్రతిమలాడుకుంటున్నాడు, లేదా ఆహ్వానిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన ఇంటిలోనికి, తన కుటుంబంలోనికి యేసు ప్రభు రావాలని కోరుకుంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రాలయ్యా, అయ్యా నువ్వు మా ఇంటికి ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అంటే తన అధికారాన్ని చూడలేదు, తనకున్న బలాన్ని, తనకున్న పలుకుబడిని, తనకున్న పవర్ని ఏమి చూడకుండా యేసుక్రీస్తు ముందు ఇవేమీ ఎక్కువ కాదు, ఇవేమీ వ్యర్థము అని చెప్పేసి తనను తాను తగ్గించుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. రెండోదిగా యేసుక్రీస్తుని నమ్మాడు. మూడోదిగా ఏమని నమ్మాడంటే ఆయన ఏమైనా చేయగలడు. అంతకుముందు జరగకపోయినా, అలాంటి వినకపోయినా, అలాంటి ఎక్కడ చూడకపోయినా సరే యేసుక్రీస్తు అనుకుంటే అవి చేసేయగలడు అని నమ్మినాడు. నాలుగోది ఏంటంటే ఆయనని వాళ్ళ ఇంటికి రావాలని బ్రతిమలాడుకున్నాడు, లేదా ఆహ్వానించినాడు. అర్థమైందా? ఇది అతనిలో ఉన్న 4 లక్షణాలు. ఇప్పుడు అన్యుల్లో ఉన్న 4 లక్షణాలకు వద్దాం. సరేనా? తీసుకోండి. మార్కు సువార్త మనం చదివినాం కదా. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతా, మీరు వినండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభుతో ఈ అధికారి మాట్లాడుతున్నాడు ఇలాగా, అట్లా చనిపోయింది రాయా, నువ్వు మా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద నువ్వు చేపెడితే బాగా అయిపోతుంది అయ్యా, ప్లీజ్ అయ్యా మా ఇంటికి రాయా, దయచేసి రాయా అని చెప్పేసి ఇతడు అధికారి యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటుంటే ఈ ఇంటి నుంచి కొందరు వచ్చినారు ప్రజలు. అక్కడికి వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చనిపోయిందన్నా నీ కుమార్తె చచ్చిపోయిందన్నా, మనం నువ్వు ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు, మనకి ఇంకా చనిపోయింది కాబట్టి తదుపరి కార్యక్రమాలు ఏముంటాయో, ఎవరెవరిని పిలవాలో, ఎవరెవరు బంధువులు ఫోన్లు చేసుకోవాలో, ఎవరెవరు చెప్పుకోవాలో, పాడి కట్టేది ఉంటాయి, టపాసాలు తెచ్చుకునేవి ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఎందుకు చచ్చిపోయిన దానికోసం ఆయన ఎందుకు ఇబ్బంది పడతావు, నీ కుమార్తె బతికి ఉంటే నువ్వేమన్నా చెప్పుకోవచ్చు, ఇప్పుడు చచ్చిపోయింది కదా, మనకు చాలా పనులు ఉంటాయి, చాలా మనము చేసుకోవాలా, ఎందుకు ఇబ్బంది పెడతావు, ఎక్కడ ఎందుకు లేట్ చేస్తావు, నువ్వు రా అన్నా అని చెప్పేసి ఈ ప్రజలు వచ్చి అధికారికి చెప్తున్నారు. అర్థమైందా?
అధికారి ఏమో అక్కడ యేసుప్రభుని బ్రతిమలాడుకుంటే ఈ ప్రజలు చనిపోయిందని ఒక దుర్వార్తను తీసుకొని వచ్చి చెప్పి ఆ యేసుప్రభుని ఎందుకు ఇబ్బంది పడతాను, నువ్వు చచ్చిపోయిందిరా, మన పనులు ఇంకా చాలా ఉన్నాయి, మనం పాడి కట్టుకోవాలా, అన్నీ తెచ్చుకోవాలా, అందరికి చెప్పుకోవాలా అని వీళ్ళు చెప్తున్నారు అన్యులు. సో ఈ అన్యుల జీవితం నుంచి అంటే ఆ ప్రజల జీవితం నుంచి మనం చూడాల్సిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ అన్యులు దుర్వార్తను, చెడు వార్తను, దుఃఖపడే వార్తను చెప్పేవారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? అన్యుల యొక్క లక్షణం, అన్య జనుల యొక్క లక్షణం ఏంటంటే మనకు బాధను కలిగించే, మనల్ని ఇబ్బంది పెట్టే, మనకు కన్నీరు తెప్పించే, మనకు చెడు చేసే వాటిని మనకు చెప్తారు. అన్యులు ఏం చేస్తారు? మంచి మాటలు చెప్తారా? మంచి ఎప్పుడు ఏ అన్ని జనులు చేసేది అంటే మనకు బాధను కలిగించే మాటలే చెప్తారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే, మనకు కన్నీరు తెప్పించే మాటలే కడతారు. అన్యుల్లో ఉండే లక్షణం ఏంటంటే మనకు దుర్వార్త చెప్పే లక్షణం వాళ్ళకు ఉంటుంది, మనల్ని బాధ పెట్టే లక్షణం వాళ్ళకు ఉంటుంది, మనల్ని కన్నీళ్ళు తెప్పించే లక్షణమే ఉంటుంది. అన్ని జనులు మీరు ఎక్కడైనా చూడండి, మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళే ఉంటారు. మన బాధ పెట్టేవాళ్ళు, మన దుఃఖ పెట్టేవాళ్ళు, మన కన్నీళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఏ విషయం చెప్పినా మనకు అది బాధ కలిగిస్తుంది. మ్యాక్సిమం 99% అన్ని జనులు మనకి ఏదొచ్చి చెప్పినా అది మనకు దుఃఖాన్నే కలిగిస్తుంది. నువ్వు అట్లా చేసినావంటే ఇంక అయిపోయా, నీకు నష్టమే, నువ్వు అట్లా చేసినావంటే నీకు తగ్గదు, నువ్వు అట్లా చేసినావంటే నువ్వు ఇది ఇంతే, నీకు చదువు రాదు, నీకు అది రాదు, నీకు ఇది రాదు, నీ పంట నష్టమే, నీ ఆవులు నష్టమే, నీ ఇల్లు నష్టమే, నీ భార్య నష్టమే, నీ భర్త నష్టమే. అన్నీ చెప్పే మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయి? మనల్ని బాధ పెట్టేలాగా, మన కన్నీరు తెప్పించేలాగా, మన నిరుత్సాహపరిచేలాగా, మన ఇబ్బంది పెట్టేలాగా ఇలాంటివి ఉంటాయి. అన్యుల యొక్క లక్షణం ఏంటంటే మనకు దుర్వార్తను, మనకి ఇబ్బంది కలిగే, మనకి కన్నీరు తెప్పించే అలాంటి వార్తలనే చెప్పే లక్షణము ఉంటుంది వారిలో. మొట్టమొదటి లక్షణం. రెండోది ఏంటంటే మనల్ని అధైర్యపరిచే లక్షణం ఉంటుంది. ఏముంటుంది? ఏం చెప్పినాడు? నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకెందుకు నువ్వు యేసుప్రభు దగ్గర పోవడం, నీ కుమార్తె చచ్చిపోయింది. ఇతరు అప్పటి వరకు కొంచెం ధైర్యంగా ఉన్నాడు, యేసుప్రభు వస్తే బాగు చేస్తాడు, యేసుప్రభు వస్తే నా కుమార్తె బాగవుతుందని ధైర్యంగా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమని చెప్పినారు? నీ కుమార్తె చచ్చిపోయింది. అంతవరకు ధైర్యంగా ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడైతే వీళ్ళు వచ్చి నీ కుమార్తె చచ్చిపోయిందని చెప్పాడో ఇతని పరిస్థితి ఏముండే? బాగా ధైర్యంగా ఉంటాడా? బాగా సింహంలాగా ధైర్యంగా ఉంటాడా? పడి ఎంత ఘోరంగా ఏడుస్తుంటా, అమ్మా నా కుమార్తె చనిపోయినావా అని చెప్పేసి ఎంత భయంకరంగా ఏడుస్తున్నాడు. కొన్ని దగ్గర బైబిల్లో రాయబడలేదని అధికారికి అమ్మాయి ఒకటే కూతుడంట, 12 సంవత్సరాలు బాగా గారాభంగా పెంచుకున్నాడంట. 12 సంవత్సరాలు గారాభం పెంచుకున్నాడు, ఒక్కటే కుమార్తె. ఆ కుమార్తె చనిపోయిందంటే ఎవరికైనా ధైర్యం ఉంటుందా? కానీ అన్ని జనం చేసింది ఏంటి? అధైర్యపరిచే మాటలు చెప్పినారు. మొట్టమొదటేమో దుఃఖపరిచే, బాధ పెట్టే, కన్నీరు తెప్పించే, నిరుత్సాహపరిచే లక్షణము అన్ని జనులకు ఉంటుంది. రెండో లక్షణం ఏంటంటే అధైర్యపరుస్తారు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ వల్ల చేయలేవు, ఇది నీ వల్ల కాదు, నీ వల్ల ఇది జరగదు అని అధైర్యపరుస్తారు. ధైర్యపరచకుండా ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేయకుండా అన్ని లీజన్లు వేస్తారు. నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల అవ్వదు, నీ గుర్తు చచ్చిపోయింది, ఇంకేం చేస్తావు, పోయిందా ఇంక అయిపోయి నీ పని అంతే, ఇంకంతే నువ్వు అని అన్ని జనులు ఏం చేస్తారంటే మనల్ని అధైర్యపరిచే లక్షణాలు వాళ్ళు ఉంటాయి. ఏముంటాయి? అధైర్యపరిచే లక్షణములు వాళ్ళ జీవితంలో ఉంటాయి. మూడో లక్షణం ఏంటంటే అక్కడ జరిగే అవకాశం ఉన్నా ప్రయత్నిస్తే అది పొందే అవకాశం ఉన్నా సరే వీళ్ళు ఇక జరగదు అన్నట్టుగా నమ్మించేస్తారు. అర్థమైందా? ఇతను ఏమనుకున్నాడు? యేసు ప్రభు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని అధికారి వెళ్ళినాడు. వీళ్ళేమొచ్చినారు? నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంక నువ్వు ఆయన ఎందుకు ఇబ్బంది పడతావు, ఆయన వచ్చినా కూడా నీ కుమార్తె బతకదు. ఆయన ఏమనుకున్నాడు? అయ్యా నువ్వు చచ్చిపోయింది అయ్యా, నా కుమార్తె నాకు తెలుసు, కానీ నువ్వు వచ్చి పెడితే బ్రతుకుతుంది అనే నమ్మకంలో, అనే విశ్వాసంలో ఇతను ఉంటే వీళ్ళు వచ్చి ఏం చేసినారు? ఆ విశ్వాసాన్ని మొత్తాన్ని పోగొట్టినారు. అంటే ఆ ఛాన్స్ ఉన్నా కూడా అన్ని జనులు వచ్చి ఏం చెప్పినారు? ఆ ఛాన్స్ అనేది లేదు, ఇక రాదు, నువ్వు వేస్ట్, వ్యర్థం, నువ్వు ఎంత బ్రతిమలాడుకున్నా ఎంత చేసినా నీ వల్ల కాదు, నువ్వు దాన్ని పొందుకోలేవు అని ఏం చేస్తారంటే అది పొందుకునే అవకాశం ఛాన్స్ ఉన్నా సరే అన్ని జనులు ఆ ఛాన్స్ లేనట్టుగా నమ్మించేస్తారు. అన్ని జనుల్లో ఉండే మూడో లక్షణం ఏంటంటే
మనకు అవకాశం ఉన్నా సరే ఇక అవకాశం లేదు, నువ్వేం చేసినా వేస్ట్, ఏం ప్రయత్నించినా ఇంకా వేస్ట్, ఎందుకు పనికిరాదు, నువ్వు ఎంత కష్టపడినా ఇది ఇంక నీకు దొరకదు, నీకు రాదు, ఇది పోదు, ఇది ఇంతే, ఇంక నీ బ్రతికి ఇంతే, నీ జీవితం ఇంతే, నీ కుటుంబం ఇంతే అని అవకాశం ఉన్నా సరే అవకాశం లేనట్టుగా వీళ్ళు చేసేస్తారు అన్ని జనులు. ఉన్న 3 లక్షణం. 4వ లక్షణం ఏంటంటే ప్రయత్నించకుండా అడ్డుకునేస్తారు. ఏం చేస్తారు? ప్రయత్నించకుండా అడ్డుకునేస్తారు. అతను ప్రయత్నిస్తున్నాడు, రాయ్యా మా ఇంటికి రాయ్యా, నువ్వు వచ్చి ముట్టయ్యా అంటే వీళ్ళు ఏమొస్తున్నారు, నువ్వు ప్రయత్నించేది ఇంకా వేస్ట్, నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా వేస్ట్, ఎందుకంటే చచ్చిపోయింది ఆమె చచ్చిపోయింది, ఇంక నువ్వు ఎందుకు ప్రయత్నించేది రా, ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి, పాడి కట్టుకోవాలా, టపాసాలు తెచ్చుకోవాలా, వాళ్ళందరూ ఫోన్లు చేస్తే చచ్చిపోయింది అందరికి చెప్పుకోవాలా, ఫ్రిడ్జ్లో తెచ్చుకోవాలా, బాక్స్ తెచ్చుకోవాలా, ఐస్లో పెట్టుకోవాలా, ప్రయత్నించడానికి కూడా అడ్డుకునేస్తున్నారు. మొట్టదేమో అవకాశం ఉన్నా సరే అవకాశం లేనట్టుగా చెప్పేస్తున్నారు. చివరిగా ప్రయత్నిద్దాం అనుకున్నా కూడా ప్రయత్నించకుండా అడ్డుకుంటారు. చాలామంది మనము రకరకాల విషయాల్లో మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. ఇలా మనం ప్రయత్నం చేస్తే అలా జరుగుతుందేమో, ప్రయత్నం చేస్తే ఇట్లా వస్తుందేమో, మనం ప్రయత్నం చేద్దాము, ప్రయత్నం చేస్తే ఏమైంది అని చాలామంది రకరకాలు తమ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పొలంలో కావచ్చు, పంటల్లో కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అన్ని జనులు చేస్తే పనికిరాదు, వర్కౌట్ కాదు, అట్లా చేస్తే ఎందుకు పనికిరాదు, నష్టమే వస్తుంది, ఇట్లా చేసినాక నీ చదువు రాదు, ఇట్లా చేస్తే నీ కుటుంబం బాగుపడదు, అట్లా చేస్తే నీ కుటుంబం బాగుండదు, ఇట్లా చూస్తే నీ జీవితం బాగుండదు, నీ భర్త బాగుండు అని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని కూడా ప్రయత్నించకుండా అడ్డుకునేస్తారు అన్ని జనులు. అర్థమైందా? అన్ని జనుల్లో ఉండే 4 లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి లక్షణము మనకి ఎప్పుడు దుర్వార్తలనే, చెడు వార్తలనే, మనకు దుఃఖంని, కష్టాన్ని, బాధ పెట్టే వాటినే వాళ్ళు చెప్తారు. మనకు సంతోష పెట్టే వాటిని కానీ, మనకు మేలు చేసే వాటిని కానీ మ్యాక్సిమం వాళ్ళు చెప్పరు. రెండోదిగా ఏం చెప్పినాను, ప్రయత్నించే అవకాశం ఉన్నా సరే ఇక లేదు అనేది నమ్మి చేస్తారు. అక్కడ ఆ ఛాన్స్ ఉన్నా సరే అలా జరగడానికి, అలా రావడానికి, అలా ఉండడానికి అవకాశం ఉన్నా సరే అది లేనట్టుగా చేసేస్తారు. మూడోది అధైర్యపరుస్తారు, ఉన్న ధైర్యాన్ని పోగొట్టేస్తారు. నాలుగోదిగా ప్రయత్నాన్ని కూడా అడ్డుకునేస్తారు, ప్రయత్నించకుండా అడ్డుకునేస్తారు. ఇవి 4 లక్షణాలు. ఇప్పుడు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తులో ఉన్న 4 లక్షణాలు చూద్దాం. ఆ 4 లక్షణాలు మనం చూస్తేనే చచ్చిపోయిన అమ్మాయి ఎందుకు బతికొచ్చుండేది అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తులో ఉన్న ఆ 4 లక్షణాలు, ఆయనలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి, కానీ ఈ సందర్భంలో 4 లక్షణాలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అధికారులు 4 లక్షణాలు చెప్పినాను, అన్ని జనుల్లో 4 లక్షణాలు చెప్పినాను, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తులో కొన్ని 4 లక్షణాలు చెప్పేసి ముగించేద్దాం. సరే చదువుదాం. దాంట్లోనే మార్కు సువార్త 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. యేసు ప్రభు ఆ అధికారిని చూసి, వీళ్ళు ఇలా చెప్తున్నారు, చచ్చిపోయింది నీ కుమార్తె, ఇంకా నువ్వు ఆయన బ్రతిమలాడుకొని వేస్ట్, ఆయన ఎందుకు ఇబ్బంది పడతారు, రా మనకు చాలా పనులు ఉన్నాయి, ఫోన్లు చేసుకోవాలా, అవి చేసుకోవాలా, టపాసులు తెచ్చుకోవాలా, బొరుగులు తెచ్చుకోవాలా, పాడికంతా కట్టెలు తెచ్చుకొని రెడీ చేసుకోవాలా, వాళ్ళని పిలుచుకోవాలి, వీళ్ళని పిలుచుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా. యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టద్దు. ఏమంటున్నాడు యేసు ప్రభు? వారి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, నీకు అన్ని జనులు నీకు చెడు వార్తలను చెప్తుండొచ్చు, నీకు దుఃఖాన్ని కలిగించే వార్తలు మోసుకొని వచ్చుండొచ్చు, నీ కన్నీరు తెప్పించే మాటల్ని నీ దగ్గర తీసుకొని వచ్చుండొచ్చు, చెప్పిండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు వాళ్ళు చెప్తుండొచ్చు, నిన్ను అధైర్యపెట్టే మాటలు వాళ్ళు చెప్తుండొచ్చు, ఇక నీకు అవకాశమే లేదు, నువ్వు చేసిన వేస్ట్ అనే అవకాశం లేనట్టుగా వాళ్ళు చెప్తుండొచ్చు, నువ్వు ప్రయత్నిస్తే కూడా ఇంకెందుకు పనికిరాదు, వేస్ట్ అనే మాటలు వాళ్ళు నీకు చెప్తుండొచ్చు. అయినా సరే వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అన్నీ వాళ్ళు చెప్పినా సరే, అన్య జనులు వచ్చి ఇలాంటి నేను నిరుత్సాహపరిచే మాటలు, నిన్ను అధైర్యపరిచే మాటలు, నీ ప్రయత్నాలని అడ్డుకునే మాటలు, అవకాశాలే లేనట్టుగా చెప్తున్న మాటలు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నువ్వు వాటిని అస్సలు పట్టించుకోవద్దు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మనల్ని మొట్టమొదటిగా
ప్రోత్సహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తున్నాడు. ఏమని? అలాంటి నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను అధైర్యపరిచే మాటలు కానీ, నిన్ను బాధ పెట్టే మాటలు కానీ, నిన్ను బలహీనపరిచే మాటలు కానీ, నీ ప్రయత్నాలు అడ్డుకునే మాటలు కానీ, నీ అవకాశాలను పోగొట్టే మాటలు కానీ, అలాంటి మాటలు అన్ని జనులు చెప్తే నువ్వు అసలు పట్టించుకోవద్దు. మొట్టమొదటిగా యేసుప్రభు చేసేదంటే నీకు ప్రోత్సాహం ఇస్తాడు, నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. అన్ని జనులను నిన్ను డిస్కరేజ్ చేస్తే యేసుప్రభు ఏం చేస్తుంటే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు భయపడదు, నువ్వు చెయ్యి, నేను ఉండా, నువ్వు అలా చెయ్యి, నువ్వు చదువునా, బాగా చదువు, నేను చూసుకుంటా. వ్యాధి వచ్చిందో నువ్వు ప్రార్థన చేయండి, బాగా చేస్తా. ఆ టాబ్లెట్స్ హాస్పిటల్ పోయి నేను బాగా చేస్తా. పంట వేస్తున్నావు, నేను ఆశీర్వదిస్తా. వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? లేకపోతే నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు, చెయ్యి, నిన్ను నీకు ఇంక్రిమెంట్ ఇస్తా, నిన్ను గొప్ప స్థాయిలో పెడతా. కాలేజ్ కోసం వెతుకుతున్నా, మంచి కాలేజ్ నేను ఇస్తా, నువ్వు వెతుకు. పెళ్లి కోసం చూస్తున్నా సంబంధాలు, నేను మంచి వ్యక్తిని వెతుకు, నువ్వు వెతుకు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను చూసుకుంటా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే యేసుప్రభు ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. మనుషులు డిస్కరేజ్ చేస్తే, నిరుత్సాహపరిస్తే యేసుప్రభు మనం నమ్ముకున్న దేవుడు ఏం చేస్తాడంటే ప్రోత్సాహపరుస్తాడు. నువ్వు వారి మాటలను లక్ష్య పెట్టద్దు అని చెప్పి ఏం చెప్తున్నానంటే, రెండోదిగా ఏం చెప్తున్నానంటే చూడు, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. రెండోదిగా ఏం చేస్తున్నా అంటే ధైర్యపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అధైర్యపరిచేశారు. వాళ్ళకున్న ధైర్యాన్ని కూడా, అప్పుడు కొంచెం కొద్ది గొప్ప ధైర్యం ఉంటే వాళ్ళ మాటల వల్ల ఉన్న ధైర్యం కూడా పోయింది. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఏమి కాదు, నేను చూసుకుంటా, నేనున్నా కదా, నీకేం ఇబ్బంది, నువ్వేం భయపడదు, నువ్వేం టెన్షన్ పడదు, నేను చూసుకుంటా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ధైర్యాన్ని ఇస్తాడు. అన్ని జనులు మనం భయపెట్టినా సరే, అన్ని జనులు మనల్ని ధైర్యాన్ని పోగొట్టినా సరే యేసుప్రభు ఏం చేస్తాడంటే మనల్ని ధైర్యపరుస్తాడు. అందుకే యేసుప్రభు చెప్తాడు ఏమని? నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు కనుక భయపడద్దు, జడియొద్దు, నేను నీకు తోడై ఉన్నా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా నువ్వు భయపడుతూ దిగుపడదు. ఎందుకో? నేను నీకు తోడై ఉన్నా. అదే మనకు ధైర్యం. మనం ఎందుకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా ఎందుకు అంత ధైర్యంగా ఉంటామంటే, ఎందుకు? యేసుప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడతా? ఆ ధైర్యం ఎవరు ఇచ్చింది? మనం ఏమైనా పెట్టుకున్నామా? నాకు ధైర్యం వచ్చేసింది, నాకు ధైర్యం రాలేదు, నాకు ధైర్యం ఏమైనా వాళ్ళు రాస్తారు కదా కోటి సార్లు, అటేమైనా రాసుకుంటే వస్తుంది ఆ ధైర్యము. మన ధైర్యం ఏంటి? యేసుప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాకు చెప్పినాడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఆయన తోడై ఉంటాడు, ఏమొచ్చినా సరే ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం మన ఎవరి వల్ల వచ్చింది? యేసుప్రభుని బట్టి వచ్చింది. అంటే యేసుప్రభులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే మనల్ని ధైర్యపరిచే లక్షణం. ఏంటి? మొట్టమొదటి లక్షణం మనం ప్రోత్సాహపరిచే లక్షణం, మనం ఎంకరేజ్ చేసే లక్షణం ఉంటుంది. రెండో లక్షణం ఏంటంటే మనల్ని ధైర్యపరిచే లక్షణం ఉంటుంది. మూడో లక్షణం ఏముంటుందంటే నేను చదువుతా చూడండి, 38. సమాజపు మందిర అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు అని చెప్పి 40. అందుకు వారు ఆయన అపహసించిరి, అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరింటికి వచ్చినాడు? అధికారి ఇంటికి వచ్చినాడు. దేనికోసం వచ్చినాడు? ఇప్పుడు ఈ అధికారి ఏమన్నా మా ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు, అందరూ దుఃఖంతో ఉన్నారు, అందరూ కన్నీరుతో ఉన్నారు, ప్రలాపిస్తున్నారు అని ఏమని చెప్పినాడా? చెప్పలా. ఏమని చెప్పినాడు? కేవలము నా కుమార్తె చనిపోయింది, ఆమెను వచ్చి బాగు చేయి, మా ఇంటికి వచ్చి బాగు చేయి అన్నాడు. అంతే కదా, అది మాత్రమే కదా చెప్పింది. కానీ యేసు ప్రభు ఆ ఇంటికి రాగానే ఏం చేసినాడు? ఏడుస్తున్న వాటిని, ప్రలాపిస్తున్న వాటిని, దుఃఖంతో ఉన్న వాటిని, కన్నీరుతో ఉన్న వాటిని, బలహీనంగా ఉన్న వాటిని అన్నిటిని చూసి ఆ ఇంట్లో నుంచి బయట పంపించాడు అంట. ఏం చేసినాడు? చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఆ ఇంటికి రాగానే ఆయన వచ్చిన కారణం ఏంటి? ఆ చిన్న అమ్మాయిని తిరిగి బ్రతికించాలని. కానీ యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో కన్నీరు ఉన్నట్లు, ఏడుపు ఉన్నట్లు, దుఃఖం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నట్లు, బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు, కృంగిపోయినట్లు అన్ని పరిస్థితులను చూశాడు. ఎప్పుడైతే అన్ని పరిస్థితులను చూశాడో యేసు ప్రభు అన్నిటిని పక్కన పెట్టేసిపోయి ఆ అమ్మాయిని మాత్రం బతికించి వచ్చినాడా? ఏం చేసినాడు? ఫస్ట్ ఈ పరిస్థితులన్నిటిని కూడా ఇంటి బయటికి వెళ్ళగొట్టాడు. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఏంటంటే యేసు ప్రభు ఎవరింటికైనా వస్తే, సపోజ్ ఎవరైనా ఎవరి దగ్గర వచ్చి అయ్యా మా ఇంట్లో ఇది పరిస్థితి బాగలేదయ్యా, మీరు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి
ఎవరైనా వచ్చి ప్రార్థించే కోసం వచ్చినారు అనుకో, మా ఇంటికి రమ్మని ఎవరిని పిలిచినా అనుకో, మేము పోయినాం అనుకో ప్రార్థించడానికి, వాళ్ళకి మేము ఒక సమస్య కోసం వెళ్తాం. కానీ యేసు ప్రభు మాతో పాటు ఆ ఇంట్లోకి అడిగి పెట్టాడంటే ఆ ఇల్లంతటినీ తన అధీనంలోకి తీసుకొని ఒక క్షణంలోనే ఆ ఇంట్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయనేది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది యేసుప్రభు దగ్గరికి. నేను అందుకే మీకు ఎప్పుడు కానీ చెప్తాను, యేసుప్రభు ఒక ఇంటికి వస్తే మీ ఒక్క సమస్య కాదమ్మా, మీ ఇంట్లో ఉండే సమస్యలన్నింటినీ యేసుప్రభు తీయేస్తాడు. యేసుప్రభుని మీ ఇంటికి మీరు ఆహ్వానించారంటే మీరు ఒక్క సమస్య కోసము ఆహ్వానించవచ్చు, కానీ యేసుప్రభు మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఉన్న ఒక్క సమస్యను కాదు, ప్రతి మూల ఉన్న సమస్యను అన్నిటినీ యేసుప్రభు చూస్తాడని చెప్పినాను లేదా. ఫస్ట్లో ఈ ఇంటికి నేను అడుగు పెట్టినప్పుడు, ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఒక సమస్య కోసమే నన్ను ఆహ్వానించినారు కదా ప్రార్థన చేయడానికి. కానీ నేను ఆ రోజు మీకు ఏమని చెప్పినాను, అమ్మా మీరు ఒక సమస్య కోసమే ఆహ్వానించవచ్చు, కానీ యేసుప్రభు ఈ ఇంట్లోకి వచ్చినాడు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న అన్ని సమస్యల్ని యేసుప్రభు చూశాడు. కాబట్టి అన్ని సమస్యల్ని యేసుప్రభు ఇంటి బయటికి పంపించేస్తాడు అని చెప్పినాను లేదా, ఆ రోజు చెప్పినాను లేదా. అలాగే ఇక్కడ యేసుప్రభు ఆ ఇంటికి రాగానే ఆ ఇంట్లో ఆ ఒక్క సమస్య కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు దుఃఖంగా ఉన్నారు, కొందరు బలహీనంగా ఉన్నారు, కొందరు వ్యాధితో ఉన్నారు, కొందరు ప్రలాపించి ఏడుస్తున్నారు, కొందరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, కొందరు అయోమయ స్థితిలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇలాంటి అన్నిటిని చూసి యేసుప్రభు ఏం చేసినాడు, అన్నిటినీ ఇంటి బయట పంపించేసినట్ట. అంటే యేసుప్రభు ఒక ఇంటికి వస్తే, ఒక సమస్య కోసం యేసుప్రభుని ఎవరైనా వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే యేసుప్రభు ఆ ఒక్క సమస్యనే కాదు, ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను బయటికి పంపించేస్తాడు. ఆ ఇంటిలో లేకుండా ప్రతి ఒక్క సమస్యను బయటకు పంపిస్తాడు. మీకు ఒక అధికారి గురించి, శతాధిపతి గురించి ఆల్రెడీ దేవుని ఉపదేశం చేసినట్టు గుర్తుందా. ఆ శతాధిపతి ఒక దాసుడు బాగలేక ఇంట్లో పడుకున్నాడంట. శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, అయ్యా నా దాసుడు బాగలేడు, ఇంట్లో పడుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, సరే నేను మీ ఇంటికి వచ్చి బాగా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు శతాధిపతి ఏం చెప్పాలా, అయ్యా నాది ఎంత భాగ్యమయ్యా, నువ్వు ఇంటికి వస్తావా, రాయ్యా మా ఇంటికి రావని పిలుచుకొని పోవాలా. కానీ ఈ శతాధిపతి అయ్యో నువ్వు వద్దు, మా ఇంటికి రావాల్సిన పనిలే, నువ్వు వీటి నుంచి ఉండి నువ్వు వీటి నుంచి ఒక మాట చెప్పు చాలు, నా శతాధిపతి బాగా అయిపోతాడు. యేసుప్రభు నీ ఇంటికి వచ్చి శతాధిపతిని బాగా చేస్తాను, నీ దాసిని బాగా చేస్తాను అంటే ఈ శతాధిపతి ఏం చెప్తున్నాడు, అదో నువ్వేం మా ఇంటికి రావాల్సిన ప్రభువా, నువ్వు వీటిని చెప్పినా బాగా అయిపోతాడు అని చెప్పినాడు. సర్లేరా అని చెప్పేసి యేసుప్రభు ఏం చేసినాడు, అక్కడి నుంచే నీ దాసుడు బాగా అయిపోతాడు అని చెప్పినాడు. వెంటనే ఏమైనాడు, అతని దాసుడు బాగా అయిపోయినాడు కదా. ఇది అక్కడ జరిగిన సంభవం. శతాధిపతి ఏం చేసినాడు, నా దాసుడు బాగలేదు అని చెప్పినాడు. యేసుప్రభు శతాధిపతి అక్కడి నుంచే ఉండి సరే ఇంటికి రాకుండా నీ దాసుడు బాగా అయిపోతాడు వెళ్ళిపో అని చెప్పినాడు. ఇక్కడ దాసుడు బాగా అయిపోయినాడు. ఇక్కడ జరిగిన నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దాసుడు అక్కడే బాగయ్యాడు. యేసుప్రభు ఇంటికి రాకపోతే అక్కడి నుంచే ఒక మాట చెప్తే దాసుడు అక్కడే బాగైపోయాడు. కానీ ఇక్కడ యేసుప్రభు ఇంటికి వస్తే ఈ సమస్యలన్నిటి గురించి ఏం చెప్పాల అధికారి, కానీ యేసుప్రభు ఇంటికి వస్తే ఆ సమస్యలన్నింటినీ ఇంటి బయట పంపించేశాడు. అర్థమైందా. ఆ శతాధిపతి ఏమో నువ్వు రావద్దయ్యా, నువ్వు అక్కడి నుంచే చెప్పు అని చెప్పాడు కాబట్టి అతనుకున్న ఒక సమస్య తీరింది. ఇంకా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, రకరకాల వ్యాధులు ఉండొచ్చు, రకరకాల దయ్యములు ఉండొచ్చు, రకరకాల బాధలు ఉండొచ్చు, రకరకాల కన్నీరు ఉండొచ్చు. కానీ అవన్నీ ఎందుకు పోలేదు, అవి ఒక్కటే ఎందుకు పోయిందంటే కారణం ఒకటే, అతను ఇంట్లోకి ఆహ్వానించాల. యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాల. అక్కడ ఉండి ప్రభా ఈ ప్రాబ్లం ఉంది చేసే ప్రభు అన్నాడు కాబట్టి ఇంట్లోకి రాకుండా యేసుప్రభు ఆ ఒక్కదాన్నే తీసేసినాడు. ఈ అధికారి ఏం చేసినాడు, అయ్యా మా ఇంట్లోకి రాయ్యా అని ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆహ్వానించాడో ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటినీ యేసుప్రభు బయటకు పంపించేశాడంట. ఏం చేశాడంట, ఆ ఇంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ దేవుడు బయటకు పంపించేశాడు. చాలామంది ఏం చేస్తారంటే, మా ఇంట్లోకి ఏం యేసుప్రభు అవసరం లే, మాకు జ్వరం వచ్చింది మీరు ప్రార్థన చేయండి చాలు జ్వరం పోతుంది, మాకు కడుపు నొప్పి ఉంది, మాకు కాళ్ళ నొప్పి ఉంది, లేకపోతే మాకు అప్పు ఉంది మీరు ప్రార్థన చేయండి చాలు, మీరు యేసుప్రభు కూడా మాకు యేసుప్రభు మాకేం అవసరం లే, మాకేం యేసుప్రభు అవసరం లే, మీరు ప్రార్థన చేయండి చాలు. నన్ను చాలామంది ఏమని అడుగుతారంటే, అన్యులు చాలామంది ఏమని అడుగుతారంటే, అయ్యా ప్రవీణ్ నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయి, నాకు కాళ్ళ నొప్పి వచ్చింది ప్రార్థన చేయి, నాకు కడుపు నొప్పి వచ్చింది ప్రార్థన చేయి, మా కుటుంబంలో ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేయి, మా కుటుంబంలో అట్లుంది, మా జీవితం ఎట్లుంది, మా పిల్లల జీవితం ఎట్లుంది, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మా ఇంటికి రండి,
మా ఇంటికి వచ్చి ఒకరోజు ప్రార్థన చేయండి, మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి అని పిలిచేవాళ్ళు చాలా 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 తక్కువ. వారి జీవితంలో జరిగేది ఏంటంటే వాళ్ళు దేనికోసం అయితే ప్రార్థన చేయమంటారు దానికోసం నేను ప్రార్థన చేసి దాన్ని మాత్రమే దేవుడు తీరుస్తాడు. కడుపు నొప్పి ఉంటే కడుపు నొప్పి బాగా చేస్తాడు, జ్వరం ఉంటే ప్రార్థన చేసిన కూడా జ్వరం తీయేస్తాడు, ఏ సమస్య ఉంటే దాన్ని తీయేస్తాడు. కానీ ఒక్క సమస్య కదా, ఇంట్లో కొన్ని వందల సమస్యలు ఉంటాయి దాంతోపాటు, అవన్నిటినీ తీర్చడు. ఎందుకు? యేసుప్రభుని వాళ్ళు ఆహ్వానించాల. వాళ్ళు ఉన్న లక్షణం శతాధిపతి లక్షణం. నువ్వు మా ఇంటికి రానయ్యా నాకు ఈ సమస్య తీర్చి చాలని లక్షణం. వాళ్ళు దానికోసం అడిగినా కాబట్టి యేసుప్రభు అక్కడే ఉండి దాన్ని ఒకదాన్ని తీర్చినాడు. అది ఇంటికి రాయా, నువ్వు ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అంటే దేవుని సేవకుడు ఆ ఇంట్లో పోయి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నింటి ఆ ఒక సమస్య కదా దేవుడు అన్నింటి సమస్యని దూరం చేసి పారేస్తాడు. ఈ అధికారి చేసింది అదే, అయ్యా మా ఇంట్లోకి రాయా అని ఎప్పుడైతే అన్నాడో అధికారి ఏమో ఒక సమస్య కోసమే ఆహ్వానించాడు. కానీ యేసు ప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ బయట పంపించేస్తాడు. అంటే యేసు ప్రభువులో 4 లక్షణం ఏంటంటే యేసు ప్రభుని ఎవరైతే తమ వ్యక్తిగత జీవితంలో కానీ తమ ఇంటిలో కానీ తమ కుటుంబంలో కానీ తన ఉద్యోగంలో కానీ తన వ్యాపారంలో కానీ తమ చేసే ప్రతి ఒక్క పనిలో కానీ ఎవరైతే యేసు ప్రభుని ఆహ్వానిస్తారో తమకున్న సమస్యలన్నింటినీ యేసు ప్రభు బయటికి తీసేస్తాడు. నువ్వు ఒక సమస్య కోసమే నువ్వు ఆహ్వానించుండొచ్చు యేసు ప్రభుని నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ ఉద్యోగంలో కానీ నీకు చదువులో కానీ లేకపోతే నీ రకరకాల వాటిలో కానీ నువ్వు వ్యాపారంలో కానీ నువ్వు ఒక్కదానికోసమే నువ్వు యేసు ప్రభుని ఆహ్వానించవచ్చు. కానీ యేసు ప్రభు ఒకసారి కానీ వస్తే నీ జీవితంలో ఉన్న అన్ని వాటిని బయటికి పంపించేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని బయటకు తోసేస్తాడు. నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని బయటకు పంపించేస్తాడు. నీ ఉద్యోగంలో ఎన్ని సమస్యలు అన్నిటిని బయటకు పంపించేస్తాడు. నీ చదువులో ఎన్ని సమస్యలు అన్నిటి బయట పంపిస్తాడు. నీ ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే యేసు ప్రభు వచ్చాడంటే అన్ని బయటికి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ఎంటర్ అయ్యాడంటే అక్కడున్న సమస్యలన్నీ బయటికి వెళ్ళిపోవాల్సిందే. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, అక్కడ ఏడుస్తూ కన్నీరు పెడుతూ దుఃఖంతో బాధతో ప్రలాపిస్తూ వ్యాధితో బలహీన అన్ని సమస్యల్ని బయటకు వెళ్ళికొట్టాడు. వెళ్ళికొట్టిన తరువాత ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి చచ్చిపోయి పడుకుని ఉంది, ఏమి చేయలేని పరిస్థితి. ఇంకా తల్లిదండ్రులు కూడా ఇంకా మేము ఎత్తుకొని పోయి పూర్తి చేయాలా అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇంకేముంది యేసు ప్రభు వచ్చి ఏం లాభం లేదు అనుకుంటున్నాడు. చెందుకు అన్నిళ్ళు అట్లా మార్చేస్తున్నారు. ఇంకా పూర్తి చేయాలి ఎత్తుకొని పోయి అని చెప్పేసి మనసులో అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చిన్నదాన్ని ముట్టి చిన్నదానా పైకి లే అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ముట్టి చిన్నదానా పైకి లే అన్నాడో చచ్చిపోయింది బయటకు వచ్చేసిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు చిన్నదానా బయటకు లే అన్నాడో చచ్చిపోయింది కూడా బయటికి లేచి వచ్చిందంట. లాస్ట్లో మీరు ఆహారం పెట్టండి. ఏం చెప్తున్నాడు? ఆహారం పెట్టండి. చచ్చిపోయినది బయటకు వచ్చి బలమైనదిగా మార్చబడిందంట. హల్లెలూయా. యేసు ప్రభులో ఉన్న 4వ లక్షణం ఏంటంటే చచ్చిపోయినది అనుకున్నది కూడా బ్రతికించేసి బలమైన దానిగా మార్చేయగలడు. యేసు ప్రభులో ఉన్న 4 లక్షణం చచ్చిపోయింది అని అనుకున్న దాన్ని కూడా బ్రతికించేసి బలమైన దానిగా మార్చేయగలడు. ఇక ఇది జరగదు, దీని మీద మనకు ఆశ లేదు, ఇది రాదు, ఇది కుదరదు, ఇది పోదు, ఇది ఇంతే అనుకున్న దాన్ని కూడా దేవుడు బ్రతికించేసి బలమైన దానిగా మార్చేయగలడు అంట. అట్లా చేసేయగలడు, ఊహించిన బలమైన దానిగా చేసేయగలడు. అక్కడ చూసిన వాళ్ళందరూ విస్మయం ఉంది అని ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం ఉంది అంటే ఆశ్చర్యపడిపోయారంట. యేసుప్రభు చేసిన దానికి ఆశ్చర్యపడిపోయారంట. ఇది ఆశ్చర్యం అంటే, ఇది అద్భుతం అంటే. ఏం అద్భుతము? జరగడానికి అవకాశమే లేదు అక్కడ, కానీ జరిగింది. అది అద్భుతం. యేసుప్రభులో ఉన్న 4 లక్షణాలు చెప్పినాడు. ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటి? నిన్ను ప్రోత్సాహపరిచే లక్షణం. నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. అన్నిలో ఏం చెప్పినా సరే నిన్ను డిస్కరేజ్ చేసే మాటలు, నిన్ను నిరుత్సాహపరిచిన మాటలు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చెప్పినట్టు ఏమీ జరగవు, నేను అనుకునేది జరుగుతుందని చెప్పేసి ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తాడు. అన్ని చెప్పినారు కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏమైనా జరిగినాయా? యేసు ప్రభు చెప్పిందే జరిగింది. కాబట్టి అన్ని జనులు మనకి ఎన్నైనా చెప్పచ్చు. మన నిరుత్సాహపరిచే మాటలు, మన బాధపరిచే మాటలు, మన ఇబ్బంది పెట్టే మాటలు, మన కన్నీరు తెప్పించే మాటలు ఎన్నైనా చెప్పచ్చు, కానీ అవేమీ జరగవు. యేసు ప్రభు చెప్పింది మాటే జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటే జరుగుతుంది. రెండోదిగా ఆయన ధైర్యపరుస్తాడు. ఆ నిజం నేను ఎంతగానో అధైర్యపరచచ్చు, ఎంతగానో భయపెట్టచ్చు.
కానీ యేసు ప్రభు నేనున్నాను అనే ధైర్యాన్ని పరిస్తాడు. నేను చూసుకుంటాననే భయాన్ని నీలోంచి పోగొట్టేస్తాడు. అంటే యేసు ప్రభులో ఉన్న 2 లక్షణం భయాన్ని తొలగిస్తాడు. 3వ లక్షణం ఏంటంటే యేసు ప్రభు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ చదువులో కానీ నీ ఉద్యోగంలో దేంట్లోకి వచ్చినా సరే నువ్వు ఒక్కదానికోసం ఆహ్వానిస్తే నీ జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని దేవుడు దూరం చేస్తాడు. నువ్వు ఆహ్వానించింది ఒక్కటే కావచ్చు, 1, 2 కావచ్చు, కానీ ఆయన నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ బయటికి తోసేస్తాడు. 4వదిగా ఏంటంటే ఇక ఆశే లేదు. ఆశ చచ్చిపోయి ఉండొచ్చు. ఆశ చచ్చిపోయినా సరే ఆ చచ్చిపోయిన ఆశను సైతము మరలా బ్రతికించేసి బలమైన దానిగా మార్చేస్తాడు యేసు ప్రభు. ఇలా ఈ 4 అధికారి జీవితంలో ఎందుకు చేసినాడంటే అధికారిలో ఆ 4 లక్షణాలు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిది తగ్గించుకున్న లక్షణం, 2వదిగా యేసు ప్రభువుని నమ్మిన లక్షణం, 3వదిగా ఏమని నమ్మాడంటే ఆయనది ఏమైనా చేయగలడు. ముందు అలాంటి చేయకపోయినా, అలాంటి జరగకపోయినా సరే, అలాంటిదైనా సరే దేవుడు చేసేయగలడు. ఊహించినవి అసలే జరగతాయని అనుకొని కూడా యేసు ప్రభు అనుకుంటే చేసేయగలడు అనేది నమ్మినాడు. తర్వాత 3వది ఏంటంటే యేసు ప్రభుని ఆహ్వానించినాడు. ఏం చేసినాడు? యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించినాడు. ఈ 4 లక్షణాలు ఉండడం వల్ల ఆ 4 సంభవాలు ఇతనికి జరిగినాయి. మనలో ఈ 4 లక్షణాలు ఉంటాయి. మనకు ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, మనకు ఎంతైనా అధికారం ఉండొచ్చు, మనకు ఎంతైనా పవర్ ఉండొచ్చు, మనకు ఎంతైనా పలుకుబడి ఉండొచ్చు, మనకు ఎంతైనా ఆస్తులు ఉండొచ్చు, కానీ మనకు తగ్గింపు గుణం ఉంటే, మనలో యేసు ప్రభు యందు నమ్మకం విశ్వాసం ఉన్న గుణం ఉంటే, యేసు ప్రభు ఏమైనా చేయగలడు, ఎలాంటిదైనా చేయగలడనే నమ్మకం విశ్వాసం మనలో ఉంటే, యేసు ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించే గుణం మనలో ఉంటే యేసు ప్రభు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. యేసు ప్రభు మన భయాలన్నింటినీ తొలగించి ధైర్యపరుస్తాడు. యేసు ప్రభు మనకున్న సమస్యలన్నింటినీ బయటకు తోసేస్తాడు. చివరిగా చచ్చిపోయిన ఆశ అలాంటి వాటిని కూడా తిరిగి బ్రతికించేసి బలమైనదిగా మార్చేస్తాడు. అలాంటి అధికారకున్న అలాంటి 4 లక్షణాలు మనం పొందుకొని యేసు ప్రభు అధికారి జీవితంలో చేసిన ఆ 4 మేళ్ళు మన జీవితంలో జరగాలని ఆ ఉద్దేశంతో దేవుడు మన కనికరం చూపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి. పాపకు జ్వరం పోయింది, యేసయ్య ముట్టినాడు, ఇంకా